సో హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ H109. సో మనం ఈరోజు వచ్చేసి శ్రీ విజయమాని ఆర్ట్స్ వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనం విజయమాన్వి ఆర్ట్స్ వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాం. సో ఫస్ట్ గణపతి గైస్ మీరు చూసుకోవచ్చు. షెడ్ లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ గణపతి మహారాజా గణేశుడు ముంబై మోడల్. పక్కన అయితే పెద్ద పాము వచ్చింది మీరు చూసుకోవచ్చు. 6 హ్యాండ్స్తోని గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. సో నెక్స్ట్ గణపతి క్రేజీ అంటే క్రేజీ విడుతుతో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. బోట్ తయారు చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. గణేశుడు చూడవచ్చు మీరు. పెద్ద కాన్సెప్ట్ ఇదైతే నాకు తెలిసి. ఇంత పెద్ద కాన్సెప్ట్ అంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బోట్ రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. బోట్కి అయితే క్లాతింగ్ వేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బోట్కి ఇలా క్లాతింగ్ వస్తుంది అనమాట. ఫినిషింగ్ వరకు క్లాత్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. అన్ని విగ్రహాలు ఉన్నాయి. పెద్ద కాన్సెప్ట్ ఇదైతే. మీరు చూసుకోవచ్చు గణేశుడు. ఇక్కడ ఇంకొకటి సెకండ్ గణపతి మీరు చూసుకోవచ్చు. వెనకాల పీకాక్ వచ్చింది అనమాట. నమలి వచ్చింది. దానిపైన శ్రీకృష్ణుడు. ఒక గణేష్ అయితే సీటింగ్ పొజిషన్లో బడా గణేష్ ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. పంచ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ గణేష్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడవచ్చు మీరు. సైడ్కి 2 టైగర్స్ అయితే వచ్చినాయి. గణేశుడు కూర్చొని ఉన్నాడు మధ్యలో. సైడ్కి 2 టైగర్స్ వచ్చినాయి. నెక్స్ట్ గణపతి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సీటింగ్ పొజిషన్లో ఉన్నాడు. వెనకాల బ్యాక్ డ్రాప్ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు గణపతిని చూపిస్తా ఒకసారి. మీరు చూసుకోవచ్చు ఫేస్ ఎంత నీట్గా డీటెయిలింగ్ చేసినారో. పంచ కలర్ కూడా మస్తు ఉందన్నమాట. ఆరెంజ్ కలర్ పంచ డ్రాప్, గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. నెక్స్ట్ గణేష్ ఇక్కడ ఇంకొకటి చూడవచ్చు. లయన్ పైన గణేశుడు కూర్చున్నాడు. మీరు చూసుకోవచ్చు. ఫేస్ పెయింటింగ్ అంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కుందన్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. లయన్ వర్క్ కూడా ఇంకా కొంచెం పెండింగ్లో ఉందన్నమాట. ఇంకొకటి ఇక్కడ త్రిమూర్తి ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట. మీరు చూసుకోవచ్చు. కింద ఏదో కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టినారు అన్న వాళ్ళు. అడ్డంగా కనిపించట్లే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కింద పర్వతం పైన మహారాజా ఫోర్స్ గణపతి అనమాట. మీరు చూసుకోవచ్చు. బ్లూ కలర్ పంచ అనమాట. బ్లూ కలర్ పంచ గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా. ఇక్కడ ఇంకోటి త్రిమూర్తి మీరు చూసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్తో వచ్చింది. శంఖం పైన కూర్చున్నాడు. మీరు చూసుకోవచ్చు. 6 హ్యాండ్స్తో నెక్స్ట్ లెవెల్ వచ్చింది గణేశుడు ఫినిషింగ్. ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకొక కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. నాకైతే ఈ కాన్సెప్ట్ నేమ్ అయితే తెలియదు. ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కూడా ఇంకొక యూనిక్ గణపతి ఉన్నాడు. మీరు చూసుకోవచ్చు. హ్యాండ్ వచ్చింది కింద హ్యాండ్ పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు. మహారాజా గణేశుడు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా. హ్యాండ్ కూడా పెయింటింగ్ అయిపోయింది. గణేశునికి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకొక గణేశుడు ఉన్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎలిఫెంట్ తొండం పైన కూర్చున్నాడు గణేశుడు అయితే. ఇక్కడ కొంచెం లైటింగ్ లేదు. ఐస్ వర్క్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది గణేశునికి. ఎలిఫెంట్ తొండం పైన కూర్చున్నాడు అనమాట.
నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకొక మహారాజా గణపతి ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు. ముంబై మోడల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆరెంజ్ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్తోనైతే వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా సేమ్ మహారాజా గణపతి. బ్యాక్ డ్రాప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బ్యాక్ డ్రాప్స్ అన్నీ అటాచ్ చేసేసినారు ఇక్కడ విజయమాన్వి ఆర్ట్స్లో, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లూ కలర్ పంచ, మెరూన్ కలర్ వచ్చింది మహారాజా గణపతి. బ్యాక్ డ్రాప్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఇంకొక కాన్సెప్ట్, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మహారాజా గణపతి. వెనకాల బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఇంకా పంచ వరకు అయితే పెండింగ్లో ఉంది ఈ గణేశునికి, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ బ్యాక్ డ్రాప్ ఇవైతే అసలు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. బ్యాక్ డ్రాప్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ ఇంకా ముంబై మోడల్ మహారాజా గణపతి అనమాట. ఇంకా పెయింట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ ఇంకొక గణేశుడు ఉన్నాడు, పక్కన 2 లైన్స్ వచ్చినాయి. మహారాజా గణపతి ఉన్నాడు ఇక్కడ. సేమ్ ఇది కూడా అదే కాన్సెప్ట్, కాకపోతే ఇంకా ఇది పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. సో అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకొక మహారాజా గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంది. పంచ కలర్ అయితే ఎల్లో కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్తో నెక్స్ట్ లెవెల్ వచ్చింది. గణేశుడు ఫేస్ పెయింటింగ్ కూడా అయిపోయింది. బ్యాక్ డ్రాప్ కూడా సెట్ చేసినారు అన్న వాళ్ళు. బ్యాక్ డ్రాప్ కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది, మీరు చూసుకోవచ్చు ఒకసారి. గణేశుని ఫేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకో గణపతి, ఆరెంజ్ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చిందనమాట. సేమ్ గణపతి, సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సేమ్ గణపతి. బ్యాక్ డ్రాప్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వెనకాల శివుడు వచ్చినాడు బ్యాక్ డ్రాప్కి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఆపోజిట్ కలర్, ఇందాక ఎల్లో కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్తోని మహారాజా గణపతి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ సైడ్ ఒక బర్డ్ అయితే వచ్చింది, మీరు చూసుకోవచ్చు. వెనకాల గణేశుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ కూడా ఆరెంజ్ కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్తోని మహారాజా గణపతి. మీరు చూసుకోవచ్చు బాడీ కలర్ నెక్స్ట్ లెవెల్ ఉంది, స్కై బ్లూ. 6 హ్యాండ్స్తోని మహారాజా గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంది కలర్ అయితే, బాడీ కలర్. అక్కడ కూడా సేమ్ అన్ని మహారాజా గణపతి. ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ చూడొచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక గణపతి, చిన్న గణపతి, చేతిలో త్రిశూలం వచ్చింది. డిఫరెంట్ సీటింగ్ పొజిషన్లో ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు. బాడీ కలర్ కూడా లావెండర్ కలర్ వచ్చింది. ఇక్కడ ఇంకొక ముంబై మోడల్, చేతిలో త్రిశూలం వచ్చింది. పంచవర్క్ అయితే పెండింగ్లో ఉంది. వెనకాల బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అనమాట, పర్పుల్ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్తో నెక్స్ట్ లెవెల్ వచ్చింది గణేశుడు. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు ఒకసారి మీరు. ఇక్కడ ఆపోజిట్ రెడ్ కలర్ పంచ, ఇంకా గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ చూడండి ఒకసారి, బ్యాక్ డ్రాప్ కలర్ చూడండి ఒకసారి. ప్లెయిన్ ఉంటే నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్వతం పైన కూర్చున్నట్టు. ఆరెంజ్ కలర్ పంచ, గోల్డ్ కలర్ బార్డర్తో వచ్చింది, మీరు చూసుకోవచ్చు. త్రిమూర్తి, 3 ఫేసెస్ వచ్చినాయి గణేశునికి. కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. ఇక్కడ కూడా సేమ్ అనమాట, మెరూన్ కలర్ పంచ, మెరూన్ కలర్ బార్డర్తో వచ్చింది మహారాజా గణపతి, మీరు చూసుకోవచ్చు.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ గణపతి ఒకటి ఉంది. నాకు ఈ కాన్సెప్ట్ తెలియదు, మీరు చూసుకోండి. 6 హ్యాండ్స్ వచ్చినాయి గణేశునికి. నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది శివుని అవతారం. మీరు చూసుకోవచ్చు లైటింగ్ సరిగా లేదు ఇక్కడైతే. పెద్ద పర్వతం పైన కూర్చున్నట్టుంది, చేతిలో త్రిశూలం వచ్చింది. మీరు చూసుకోవచ్చు రుద్రాక్ష మాలలు కూడా వచ్చినాయి అన్నమాట. ఫేస్ డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఫేస్ డీటెయిలింగ్. ఇక్కడ ఇంకో చోటా గణపతి ఉన్నాడు. ఇంకొక మహారాజా గణపతి మీరు చూసుకోవచ్చు. డార్క్ బ్లూ పంచ, మెరూన్ కలర్ బార్డర్తో వచ్చిందనమాట. ఫేస్ చూసుకోవచ్చు మీరు, బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సేమ్ ఇక్కడ అన్ని ముంబై మోడల్సే అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా రెడ్ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చింది. మీరు చూడొచ్చు షాల్వా కూడా గ్రీన్ కలర్, క్రేజీగా అనిపిస్తుంది అసలు గణేశుడు. ఇక్కడ పంచ వరకు అయితే పెండింగ్లో ఉంది. పక్కన పాము వచ్చింది మీరు చూసుకోవచ్చు. కలరింగ్ అయితే అయిపోయింది, ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు 4 హార్సెస్ వచ్చినాయి. స్టాండింగ్ గణపతి. సారీ 5 హార్సెస్. స్టాండింగ్ గణపతి నాట్యం చేస్తున్నట్టు వచ్చిందనమాట కాన్సెప్ట్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 6 హ్యాండ్స్తోని, ఒక హ్యాండ్లో పాము వచ్చింది, ఇంకో హ్యాండ్లో త్రిశూలం. మీరు చూసుకోవచ్చు 6 హ్యాండ్స్ నాట్యం చేస్తున్నట్టు. కింద 5 హార్సెస్ వచ్చినాయి. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్, శివుడి భుజం పైన గణేశుడు ఉన్నట్టు. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. పెయింటింగ్ వర్క్ అయితే వేస్తున్నారు అనమాట. కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు గణేశుడు. సో గైస్ ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.